హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా వచ్చేసి టొమాటో చట్నీ అండ్ పల్లి చట్నీ. ఏదైనా సరే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా హెల్దీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేనైతే దీనికి 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి. తీసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి చిన్న కప్పు గోధుమ పిండి అయితే నేను యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత రెండు కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు 2 వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సొరకాయ తురుము అయితే వేస్తున్నాను 1 కప్పు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో 1 క్యారెట్ అయితే తురుముకొని నేను ఇందులో వేసుకుంటున్నాను. అలాగే టొమాటో ముక్కలు, ఫైనల్గా వచ్చేసి మన టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేలా ఒక 2-3 మినిట్స్ బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టాలండి. పిండి చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి చూడండి, ఇలా అయితే నానిపోతుందండి. ఇందులో నేను ఒక టీ స్పూన్ అయితే వంట సోడా వేసాను. సారీ అండి, క్లిప్ మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసుకొని చిన్నగా దోశలాగా అనుకోవాలండి. అనుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. అలా అయితేనే లోపలి వరకు బాగా కుక్ అయిపోయి చాలా టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి అలాగే ఉండిపోతుందండి. టైం పడుతుంది దీనికి. సో ఇలా 2 వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఫ్రై అయిన బన్ దోశనైతే పక్కకు తీసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కడాయికి స్ప్రెడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని అయితే వేసుకొని దోశలాగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకొని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలోకి నేను పల్లి చట్నీ అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు టొమాటో చట్నీ కూడా పెట్టుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.